ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకి బాబాగారు నా చేత వ్రాయించుకున్న నాకు ఇష్టమైన మరికొంతమంది భక్తులకు ఇష్టమైనటువంటి పాట. నీ ఒడిలో నన్ను నిద్రించనీవా, నా మదిలో నీవు శయనించరావా. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. కరుణలవాలా ఓ సాయి దేవా, ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. నీ నామమే మాకు అమృతమయము, నీ ధ్యానమే మాకు మోక్షప్రదము. నీ నామమే మాకు అమృతమయము, నీ ధ్యానమే మాకు మోక్షప్రదము. నిన్ను విడి మేము జీవించలేము, మమ్ము విడియటకు పోబోకు సాయి. మమ్ము విడియటకు పోబోకు సాయి. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. ప్రేమకు నీవే పెన్నిధి సాయి, కరుణారసము కురిపించు సాయి. ప్రేమకు నీవే పెన్నిధి సాయి, కరుణారసము కురిపించు సాయి. ఎన్నాళ్ళు నీ కొరకు వేసెను సాయి, దాసుని బ్రోవగా రావేమి సాయి. నీ దాసుని బ్రోవగా రావేమి సాయి. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. కరుణాలవాలా ఓ సాయి దేవా, ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా. ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా. నీ మాయ గెలుచూట మాతరమా, నీ దయలేక బ్రహ్మవశమా. నీ మాయ గెలుచూట మాతరమా, నీ దయలేక బ్రహ్మవశమా. దయరాధ మా పైన ఇకనైనా, దరి చేర్చుకోవా ఇప్పుడైనా. దరి చేర్చుకోవా ఇప్పుడైనా. నీ ఒడిలో నన్ను నిదురించనీవా, నా మదిలో నీవు శయనించరావా. కరుణాలవాలా ఓ సాయి దేవా, ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా. ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా.
ఈదగలేను సంసార జలధి అలసితినోయి పిలచితినోయి. ఈదగలేను సంసార జలధి అలసితినోయి పిలిచితినోయి. వేగమే రావా నన్ను గవరావా నిదరి చేర్చి లాలించలేవా నిదరి చేర్చి లాలించలేవా. నీ వడిలో నన్ను నిదురించనీవా నామదిలో నీవు శయనించరావా. కరుణాలవాలా ఓ సాయి దేవా ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా ప్రేమతో నన్ను దరి చేర్చుకోవా. ఇది 2010లోనే ఎప్పుడో రాయించుకున్నారు బాబాగారు, 2010-12. అప్పట్లో ఈ మానసిక స్థితి ఉండేది. బాబా దయ వల్ల, గురువు అనుగ్రహం వల్ల అలిసింది లేదు, సొలసింది లేదు. సంసారం నల్లేరు మీద బండి నడకల సాగిపోయింది బాబా అనుగ్రహంతో. బాబా సేవలో, బాబాగారి సత్సంగాలలో, బాబాగారి హారతుల్లో, బాబాగారి భావనలో, బాబా బంధువులతో జీవితం ఆనందంగా సాగిపోతూ, అంతకుముందు మోక్షం కోసం ఆరాటపడిన మనసు మోక్షం అక్కర్లేదయ్యా, ప్రతి జన్మలో నీ భక్తుడిగా, నీ పాద దాసుడిగా, దాసాన దాసుడిగా ఇప్పుడు ఇచ్చావే ఈ భాగ్యాన్ని నువ్వు చాలు అని ప్రార్థించేలా చేసింది. ఈ పాటని మా పుష్పలతక్క నెల్లూరు నుంచి చాలా ఆమెకు బాబా ప్రసాదించిన రాగంతో పాడుతుంది. ఇది మా కృష్ణకు చాలా ఇష్టమైన పాట. అయితే ఆమె రాగం ఆమెది, నా రోగం నాది. అంటే నాకు రాగాలు రావు కాబట్టి దాన్ని రోగంతో పోలుస్తున్నాను. అయితే ఆ పాటలో కొన్ని పదాలు మారిపోయాయి. అలాగే కొద్దిగా ఎక్కడ ఏ ఏ లైన్ తర్వాత మళ్ళీ పల్లవి ఎత్తుకోవాలి అంటే 4 చరణాల తర్వాత, అంటే ఒక చరణానికి 4 లైన్లు ఉంటాయి. అది అయిన తర్వాత మళ్ళీ పల్లవి ఎత్తుకోవాలి. ఆ సిస్టమ్ ఏదో కొద్దిగా చిన్న అటు ఇటుగా అయినట్టుంది. అందుకని ఈ పాటను పాడి పంపిస్తున్నాను. అందరికీ కూడా అందుబాటులో ఉండేలా యూట్యూబ్లో పెడతాను. రచయిత రాసిన పదాలను మార్చకుండా పాడుకుంటే రచయిత యొక్క భావం మనకు కూడా లభించే అవకాశం ఉంటుంది. అలాగే వేప చెట్టు నీడలో కూడా నేను రాసిన పాటలో ఒక లైను మార్చుకున్నారు. అదేమిటి అంటే, తలపై పాగాలు అష్టసిద్ధులు, భుజాన జోలెలో అష్టలక్ష్ములు, పాదరక్ష లేకుండా భూమి పావనం, పాదరక్ష లేకుండా భూమి పావనం, పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం. అంటే మోక్ష సౌధం అని పెట్టుకున్నారు అన్నమాట. వాళ్ళకి సాధనం అంటే అర్థం కాలేదు. అంటే బాబాగారి యొక్క మసీదు ఒక సౌధం కదా, ఒక ఇల్లు కదా, ఒక భవంతి కదా, సాధనం అంటారు ఏంటి అనుకున్నారు. కానీ ఆ మసీదే మోక్షానికి కావలసిన సాధనను ప్రసాదించగలిగినటువంటి స్థలం. ఆ మసీదే ఒక సాధనా స్థలం కాబట్టి ఆ భావనతో రాయడం జరిగింది. కాబట్టి రచయిత ఎంతో ఆలోచించి రాస్తారు. అలా రాసిన దాన్ని మనకు పైన అర్థమైన దాన్ని తీసుకొని ఏదో తేడా ఉందనుకొని మారుస్తుంటారు కొంతమంది. అలాంటివి చేయకపోతే ఉత్తమం. సరే, అక్క అలా కాదు, ఆమెకి ఎవరో పంపించారు ఆ పాటని. మరి ఆ పంపించిన వాళ్ళు సొంతంగా చేతితో రాసి పంపించారో ఎలా పంపించారో కానీ
ఆమెకి వచ్చేసరికి అలా వచ్చేసింది. అందుకని కొన్ని చరణాలు తేడాగా ఉన్నాయి. ఒకసారి సరి చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఎక్కడంటే మము వీడి ఎటకు నిన్ను వీడి మేము జీవించలేము, మము వీడి ఎటకు పోబోకు స్వామి. స్వామి అనొచ్చు, సాయి అనొచ్చు. ఈ మము వీడి ఎటకు పోబోకు స్వామి అనే దాన్ని పూర్తిగా మార్చేసి మము నీ కడకు పోగను స్వామి అనేదో అలా వచ్చేసింది అర్థం. అది ఒకసారి చూసుకోవాల్సిందిగా అక్కకు విజ్ఞప్తి. సాయిరాం.